సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం మీరు రుచిపరచుకున్నందుకు మేము స్తుతిస్తున్నాం. వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. మరి నా ప్రభ నా తండ్రి ఈ యొక్క నెలలో నా ప్రభ 25వ తేదీ నా తండ్రి ఏవీఓ వారి యొక్క కుమారుడు యొక్క వివాహం బాగుంచి నీకు మహిమకరంగా జరుగులాగా నీకు కృపాసనము దయచేలాక అర్ధరాత్రి అన్ని కూడా గ్రహిస్తున్నాము. మీరే దయపరచుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం. అలాగే నా ప్రభ నా తండ్రి అనేక మంది బిడ్డలు నా తండ్రి డిఎస్సీలో నా తండ్రి వ్యక్తి ప్రతి ఉండగా మరి రైట్ ప్లేస్ మీరు ఇస్తున్నారు. అందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. దేవా నీ సన్నిధిలో నీ గడప ఎదురు చేరి నీ ద్వారబంధంలో ఎదురు చేరి నీ ఉపదేశం వినేవారు ధన్యులను మీరు శ్రమించి ఆ ధన్యతంతా కూడా అనుదినము నీ వాక్యం వినే నీ బిడ్డల జీవితాలు మీరు ప్రోక్షిస్తున్నాం. ఆలస్యమైన అన్యాయం చేసి దేవుడమని మేము స్తుతిస్తున్నాం. దేవా యొక్క రాత్రి కాల సమయంలో మా ప్రభా ఎక్కడ వాక్య పరిచయం జరుగుతుందో అక్కడంతా మీ ఆత్మ కృంభరింపు దయచేది కాక మనుష్యాత్మ అపవిత్రాత్మ దేశంలో గద్దించి పాదాలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం. చిన్న బిడ్డలు ఎంత చక్కగా లేఖన పాఠాలు మా ప్రభా వారు నేర్చుకుంటుండగా వారి జీవితాన్ని నానాటికి మీరు బలాభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంత ఎక్కువ వాక్యం నేర్చుకున్నారో అంత ఎక్కువ నా ప్రభా వారు నా విద్య సంబంధమైన జ్ఞానంలో ఉత్తీర్ణులు అవడానికి మీ యొక్క కృపాంశాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. మీరు మీ వాక్యంలో సెలవించిన వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చుకుంటున్నాక అలాగే ఈ రోజు నా ప్రభా బర్త్డే కార్యక్రమం వెడ్డింగ్ డే అతని హౌస్ డెడికేషన్ కుటుంబ ప్రార్థనలు ఎంతమంది ప్రార్థన విన్నపం ఇచ్చారో వారందరినీ కూడా మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. ప్రత్యేక రీతిలో నా ప్రభావ అందరూ మీరు జ్ఞాపకం చేసుకుని మరొక సంవత్సరం ఆవిడ జీవితం మీరు ప్రవేశపెట్టినందుకు ఎంత స్తుతించబడో తక్కువే. లేక అరుణ కూడా నా తండ్రి వారి ఆకలి గురించి అతని గ్రీటింగ్ తెలియజేస్తుండగా మీకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభు ఒకప్పుడు ఇక్కడ ఆనందించి ఆ జీవితాన్ని ఆవిడ జ్ఞాపకం చేసుకుని దేవా తను ఈ యొక్క సహవాసం లేనందుకు ఎంత తను బాధపడుతుందో అతని ఆ బాధను తెలియజేస్తుండగా మేమైతే నా ప్రభా ఎహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 16 నుంచి 21 వరకు చదువుతున్నాం. ఇచ్చదనాన్ని నేను సెలవించినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టునైనా సకల దేశములకు ఆభరణమగు దేశంలోనికి వారిని రప్పింపని వారు అరణ్యంలో ఉండగానే నేను ప్రమాణం చేసి తిని అయినను వారు నశించిపోకున్నట్లు వారి యందు కనికరించి అరణ్యంలో నేను వారిని నిర్మూలం చేయకపోతిని. వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఇలాగ సెలవించి తిని మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకున్న దేవతలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి. మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును. అయినను ఆ జనులు సహా నా మీద తిరగబడి తామనుసరించి బ్రతకవలనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచిరి గనుక వారు అరణ్యంలో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందని అనుకోండి. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించను. అలాంటి దుష్ట ఆలోచన దుష్ట తలంపులు ప్రతి బిడ్డ నుంచి లయపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ పరిశుద్ధులై ఉండలాగిన అనుదినం మేము పరిశుద్ధతను స్వతంత్రించుకోవడానికి మీ కృపాసాన్ని దయచేగాక. మమ్మల్ని పరిశుద్ధ పరచడం కోసమే మీరు పరిశుద్ధమైన దినములను మీరు ఏర్పాటు చేశారు. తండ్రి స్తోత్రం. దేవ వాక్యం ద్వారా శుద్ధి చేయండి, వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా ధైర్యపరచండి, వాక్యం ద్వారా పడిపోయిన వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా ప్రతి హృదయ గాయాన్ని మీరే మార్పమని ప్రార్థిస్తున్నాం. దేవ కృంగిపోయిన వారిని నా తండ్రి లేవనెత్తి బలపరిచే దేవుడు అని మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇలాంటి కాలశంలో చిన్న బిడ్డలు చెప్పిన లేఖన భాగాలన్నీ కూడా వారి జీవితంలో బలవత్తగా ఉండేలాగా కృపాసనం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా వారి యొక్క ఎముకలలో
వారి యొక్క బ్లడ్ సెల్స్ లో నీ వాక్యం నా తండ్రి దేవ నా తండ్రి ప్రస్తుతం అవటానికి కృపాసనం దాల్చుగాక. నీ వాక్యంలో ఎల్లప్పుడూ వారు నిలిచిండగా దేవా నీ కృపాసనం దాల్చమని ప్రార్థిస్తున్నా. ఈ రాత్రి కాల సమయంలో ఎన్నో పనులు ఉన్నప్పటికీ అలసిపోయి మీ సన్నిధిలో చేదు తెచ్చుకోవడం వచ్చిన ఈ బిడ్డలకు నా తండ్రి మీరు నెమ్మది సమాధానం కలగచేది కాక. దేవా మీరు ఆత్మలకు నా తండ్రి నెమ్మది కలగజేసే దేవుడు అని మేము స్తుతిస్తున్నా. దేవా మా ఆత్మలు మీలో ప్రశాంతత పొందుకోలాగా మీరు సహాయం కలగచేది కాక. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. చిన్ని బిడ్డల తల్లి వచ్చిండగా వారిని మీరు ఆశ్రయించిన వరకించిన ఆసక్తిని బట్టి మేము స్తుతిస్తున్నా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దాయిచుగాక. ప్రత్యేక రీతిలో నా ప్రభా రేపటి దినాన గ్రాండ్ మన్సర్ ఎలివో నా తండ్రి వారి యొక్క కుమారుడు బాంజీ యొక్క వివాహము గుడ్డకల్లో జరిగినట్టుగా మీకు మహిమకరంగా ఆశీర్వాదకరంగా ఘనంగా మర్యాదగా పరిశుద్ధంగా జరిగించుగాక. దేవ అలాగనే మధ్యలే ప్రతి సహోదరుడికి నా ప్రభావ మీకు నిలుచున్న మధ్యలే దేవ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అద్భుత రీతిగా నా తండ్రి అనేక మందికి నా ప్రభావ అధికారుల పైన హైయర్ అథారిటీ మీరు ఇచ్చిన గొప్ప ప్రమోషన్ బట్టి మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రమోషన్ కి ఎన్నో ఆటంకములు ఎన్నిసార్లు చెప్పినా మీకు 16వ వచనంలో మన యొక్క ఈ యొక్క యెరూషలేము అంట దేవుడు ప్రత్యేకించి ప్రతిష్ఠించినటువంటి దేశం, దేవుడు ప్రత్యేకించి ప్రతిష్ఠించిన వ్యక్తి, దేవుడు ప్రత్యేకించి ప్రతిష్ఠించిన మందిరం, దేవుడు ప్రత్యేకించి ప్రతిష్ఠించిన గృహం, ఇవన్నీ కూడా ఎలాగ ఉండాలంటే సకల దేశములకు ఆభరణములకు దేశముగా ఉండాలి. ఈ రాత్రి మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే సకల దేశములకు ఆభరణం. చెప్పండి, ఎవరు? ఇంకా యెరూషలేము వాక్యం కూడా ఇక్కడ ఉంది కదా. సకల దేశములకు ఈ యొక్క యెరూషలేము ఆభరణంగా ఉండాలి అని. ఎందుకు సకల దేశములకు యెరూషలేము ఆభరణంగా ఉండాలంటే యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. యెరూషలేము ఎక్కడ ఉంది అంటే ప్రపంచం అంతటిలో ఎక్కడుందంటే యెరూషలేము చెప్పాలి మధ్యలో. గాడ్లెస్ ఇంకా మధ్యలో భూమధ్య రేఖకు మధ్యలో ఈ యొక్క దేశం ఉంది యెరూషలేము. తర్వాత ఇంకా ప్రపంచం అంతలో ఎత్తైనది. మన అంతా ఎత్తైనది శిఖరం అది ఇది అని చెప్పి ఎవరెస్ట్ శిఖరం అంటుంటారు. ఎవరెస్ట్ శిఖరానికంటే మన దేశంలో ఉండేది కదా. కానీ ప్రపంచం అంతలో ఎత్తైన చోట ఉండేది ఏదంటే యెరూషలేమే. చూడండి, మనం ఒకవేళ ఇది కరెక్టా కాదని తెలుసుకోవడానికి చూద్దాం. 48వ కీర్తనలో తేజగా పరిశుద్ధాత్మదేవుడు యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేము అంటే దేవుని సన్నిధి, యెరూషలేము అంటే దేవునికి ఇష్టమైంది, యెరూషలేము అంటే రొట్టెల గృహం, యెరూషలేము అంటే వాక్యంతో నింపబడినటువంటి పట్టణం. మన దేవుని పట్టణం అంటది ఏది? ఎంత బాగుంది కదా. అది చదివేటప్పుడు నాకు ఎంత సంతోషమైందో. మన దేవుని పట్టణం అంట. ఈరోజు నేను అంటే అదే 1:30 ఆ టైంలో నాకు వెంటనే లేచినప్పుడంతా ఏదో ఒక వాక్యం, దేవ ఒక వాక్యం గుర్తు చేయరా అంటాను నేను. అప్పుడు వెంటనే నాకు 48వ కీర్తన గుర్తొచ్చింది. తర్వాత నాకు అర్థమైంది 48వ కీర్తన 20వ యెహెజ్కేలు కూడా సంబంధించిందే కదా. థ్యాంక్ గాడ్ అని అనుకున్నాను. మీరు దేవుని అడిగితే దేవుడు మనతో మాట్లాడతాడు. 48వ కీర్తనలో అది మన దేవుని పట్టణం అని రాయబడింది. మిగతా పట్టణాలన్నీ కూడా మన దేవుని పట్టణాలు అని రాయబడ్డా. మిగతా కొన్ని పట్టణాల గురించి దేవుడు కోపపడి అసహించుకున్నాడు, దేశాలను అసహించుకున్నాడు, దేశాలను విసర్జించాడు, దేశాలను కొల్లబెట్టేశాడు. సొదొమ గొమొర్రా పట్టణం అయితే నాశనం చేశాడు. కారణం ఒక్కడే, అక్కడ వారు చిన్న పిల్లలతో సహా పెద్దల వరకు దేవునికి విరోధమైన పాపము మంచినీళ్ళగా పాపం పెద్ద పాపాన్ని సమకూర్చుకున్నారు వాళ్ళు. ఈ రాత్రి మన పట్టణాలు, మన దేశాలు, మన వీధులు, మన ప్రాంతం మంచి పేరుదా చెడ్డ పేరుదా చిటి అనేది అనుకున్నారేమో. చాలా మంది అంటుంటారు, ఏవైనా ఫలానా వాళ్ళు ఫలానా చోట వాక్యం చెప్తున్నారంటే వీళ్ళేంటి ఇక్కడ చెప్తున్నారా, వీళ్ళు ఫలానా చోట ఫలానా ఇలాగా అని అంటే ఎంత అవమానకరం. అది తెలియని చోట తెలియని విధానంలో చేయాలని కీలలన్నీ చేసి దేవునికి విరోధమైన చేస్తే ఒక రోజు పాపం బయట పడుతుంది. ఈరోజు ఎవరో ఒక అమ్మాయి అంట సిగ్గులకుండా కళ్ళు తాగిందనుకో, ఆమె కళ్ళు తాగి అలవాటు అంట. అయితే 3 ఆటో డ్రైవర్స్ భయంకరంగా చిత్రించి చంపేశారు. రోజు ఇలాంటి ఎన్ని వింటున్నాము. భయంకరమైన పాపం రేగుతా ఉంది.
అయితే వాళ్ళంతా అన్యులు కాబట్టి అలా చేశారు. కానీ దేవుని వాక్యం వెలిగిన పిల్లలు చేసే దేవునికి ఎంత బాధ అవుతుంది, ఎంత కోపం అవుతుంది. అందుకని యెరూషలేము గురించి అంటాడు, ఇది ఆభరణముగా ఉండవలసినటువంటి ప్రదేశము, ఆభరణముగా ఉండవలసిన దేశము, అరణ్యంలాగా కాకూడదు అని దేవుడు ఇష్టపడుతున్నాడు. అది ఎడారిలా కాకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు. అది పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధమే మంచి ఆభరణం. మన ఆభరణాల కంటే పరిశుద్ధత లేకుండా ఎన్ని ఉన్నా కూడా అన్ని వేస్టే. పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా కూడా ఫలానా కుటుంబం పరిశుద్ధమైన కుటుంబము అని అనగలిగి ఉండాలి. ఈ వంశము దేవునికి ఇష్టమైన వంశం అని అనగలిగి ఉండాలి. అలాంటి వాళ్ళ అనే విధానంలో ఉండకూడదు. ఇక్కడ వాక్యంలో కొన్ని వంశాల గురించి దేవుడు తేజగా రాసి ఆ వంశాలలో తోసివేశాడు. దాను వంశము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో లేదు. దాను వంశాన్ని తీసేశారు. బెన్యామీను గోత్రం కూడా తీసివేయబడింది. మరలా దేవుని యొక్క కృప చొప్పున కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క పిల్లల ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ ఈ యొక్క బెన్యామీను గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం చూస్తే పౌలు కూడా బెన్యామీను గోత్రీకుడే, నిషేధించబడినటువంటి గోత్రీకుడు. అలా కాకుండా మనం దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, మన పట్టణాలు ఆభరణాలుగా ఉండాలంటే వ్యక్తులు దేవునికి ఇష్టంగా ఉండాలి, కుటుంబాలు దేవునికి ఇష్టంగా ఉండాలి, సమాజము దేవునికి ఇష్టంగా ఉండాలి, మందిరాలు దేవునికి ఇష్టంగా ఉండాలి. మరి మందిరాలు దేవునికి మహిమకరమైన ఆభరణం లాగా ఉన్నాయా, దేవునికి చీకొట్టే విధానంలో ఉన్నాయా? ప్రశ్న వేసుకుందాం. మనం పరిశుద్ధంగా ఉండాలనే దేవుడు ఈ విశ్రాంతి దినములను ఒక సూచనగా ఉంచాడంట. చూడండి 12వ వచనం చదవండి. 11, 12. మరియు 11 కూడా, వారికి నా కట్టలను నియమించి నా విధులను వారికి తెలియజేసి ఎవడైనా వాటిని అనుసరించిన వాటిని బట్టి ఏం చేస్తారు? బ్రతుకును. కొన్ని కట్టడలు దేవుడు ప్రవక్తలకు ఇచ్చాడు. ప్రవక్త నుంచి దైవజనుల నుంచి మన భారతదేశానికి మిషనరీస్ ద్వారా ఇచ్చాడు. మిషనరీస్ ద్వారా కొన్ని నియమాలు, కొన్ని కట్టడలు వాక్యానుసారంగా వాళ్ళు చేశారు. కానీ వారి నిబంధనలు మీరారు. అందుకే వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ పేరు అంటే తెల్ల దొరలు అంటుంటారు. తెల్ల దొరలు చేసిన కట్టడాలు అవన్నీ మీరు నల్ల దొరలు నల్లగా చేసే చీకట్లో అయిపోతున్నారు. వాళ్ళు చేసేవన్నీ ఏదనుకుంటున్నారు అంటే దేవుడికి ఇష్టంగా ఉన్నాయి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ కట్టడలు నేను అనుసరించాను. దేవుడు నియమించి పంపించాడు ఇక్కడికి. యూదుల ద్వారానే రక్షణ. అట్ ద బిగినింగ్ మనం చూస్తే ప్రపంచమంతలో ఎక్కడైనా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా యూదుల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. యూదులు అంతా చెదరిపోయారు ఆయా ప్రాంతంలో. కారణం వాళ్ళ ద్వారా దేవుడు రక్షణ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మరలా యూద దేశానికి మళ్ళా వాళ్ళను పిలవబోతున్నాడు దేవుడు. ఇక్కడ నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసుకుని ఎవడైనా వాటిని అనుసరించితేనే వాడు ఏమైందంట? బ్రతుకును. లేకపోతే దేవుని యందు భయభక్తి గల వాళ్ళు వచ్చి ఒక కట్టడ, ఒక నియమాన్ని, ఒక నిబంధన మన మందిరాల్లో చేస్తే వాటిని అతిక్రమించంటే నువ్వు చచ్చినోడమే. నీవు బ్రతికినాను ఒకవేళ అనుకుంటున్నావేమో. ప్రకటన 3లో నువ్వు చచ్చిన వాడవే, జీవశవానివే. జీవించు నా పేరు మాత్రం నీకుంది, కానీ నువ్వు మృతులవే, గుడ్డివాడు, దిగంబరుడు. ఎందుకు? పాపం అనే వస్త్రం నీకుంది. అందుకనే దేవుడి ఇక్కడ మాట్లాడు, గుడ్డివాడు. నీ పాపాలు నువ్వు చూసుకోకుండా, నీ తప్పులు నువ్వు తీసుకోకుండా ఎవరికో ఏదో బోధిస్తానంటే అది బోధ కాదు. అందుకే అంటున్నాడు, ఎంత మందిని దేవుడు పంపించాడు. వాళ్ళందరూ సరైన విధానంలో ప్రజలను మరి భ్రమపరిచే విధానంలో వాళ్ళకు వేరే కట్టడలు వాళ్ళు ఏర్పాటు చేసినందుకు దేవుడి యొక్క దినాచారం, విశ్రాంతి దినంలో వాళ్ళు అపవిత్రపరిచారు. అందుకే 12వ వచనంలో అంటుంటారు, ఇక్కడ 11లో మీరు బ్రతుకుతారని, మరియు యెహోవాను నేనే వారిని పవిత్రపరచు వాడినని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య ఏముందట? నాకును వారికి మధ్య ఒక దినం ఏర్పాటు చేశాడు దేవుడు, ప్రత్యేకమైన దినం. అప్పట్లో చాలా దూర ప్రాంతం నుంచి యెరూషలేము ప్రాంతానికి రావాలి. సమాజ మందిరానికి రావాలంటే చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు, కొన్ని రోజుల నుంచి ప్రయాణమే వచ్చేవాళ్ళు. అందుకనే విశ్రాంతి దినంలో అప్పుడు వారానికి
దినాచారంలో మీరుతున్నప్పుడే విశ్రాంతి దినం దేవుడు ఎందుకు నియమించాడు? పరిశుద్ధత కోసమే, మంచి కోసమే, చెడ్డ చేయడం కాదు. అక్కడ వాక్యము ద్వారా మీరు పరిశుద్ధపరచబడాలని. అందుకే యేసయ్య నేను రుచి చేయగల వారి పక్షవాత గల రోగిని ఆ రోజు స్వస్థపరచడానికి నేను మంచి చేశా. వారిని లేవని చెప్పారు. దేవుని యొక్క మాట, దేవుని మాట అంటేనే పరిశుద్ధం. దేవుని నోటి నుంచి వచ్చే మాట పరిశుద్ధమైంది. ఆయన భూమిలో పరిశుద్ధం, ఆయన వస్త్రంలో పరిశుద్ధత, ఆయన తాకిల్లో పరిశుద్ధ, ఆయన వెలుగై ఉన్నాం చీకటి లయమైన చేయడానికి. అందుకే విశ్రాంతి దినములను ఆయన సూచనగా అన్నాడు, నియమించాడు. అక్కడికి వచ్చి మీరు వాక్యం విని మీ బ్రతుకులు సరిదిద్దుకోండి అని చేస్తే వీరేం చేస్తున్నారంటే విశ్రాంతి దినం అపవిత్రపరుస్తున్నారు. 13 చదవండి. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేస్తున్నారు. ఏమైనా తిరుగుబాటు అంటే ఆ పెద్దలు నియమించింది మాకెందుకులే. ఇంకా కొంతమంది అప్పుడు వాళ్ళు కూడా ముస్లింలు చేసింటారంట. అంటే ముస్లింలో కంటే నువ్వు పెద్ద జ్ఞానవంతుడు అనే. చూడండి ఎంత అవివేకంగా మాట్లాడుతున్నా, తిరుగుబాటు చేస్తున్నా. ఒక నియమము, ఒక నిబంధన సంఘాలలో చేస్తే వాటికి తిరుగుబాటుగా వేరే విధానంలో చేస్తున్నారు. దేవుడు ఊరుకోడు. ఈ రోజు ఏం జరగలేదులే అని విర్రవీగొచ్చేవో ఒక్కరోజు దాని పరిణామం ఖచ్చితంగా ఉంటుంది. పాపమునకు తగిన శిక్ష వెంటనే రాకపోవడం చూసి దుష్టుడు పాపం వెంట పాపం చేస్తున్నా అంట. ఇందాక పిల్లలు వాక్యం ఎంత చక్కగా చెప్పారు. దుష్టుడు వాడి దుష్ట క్రియలు వాడు మానడు. వాడు ఎందుకంటే వాడు భ్రమపరిచే ఆత్మలో ఉంటాడు. తర్వాత భ్రష్టత్వానికి అలాంటి వాళ్ళని దేవుడు అప్పగించుంటాడు. నాశనానికి అప్పగించిన వాళ్ళు మారరు. వాళ్ళకి నాశనం అవడానికే, ఇస్కరియోతు యూదా నాశనం అవడానికే కాబట్టి నాశనం అయిపోయాడు. పేతురు రక్షించబడ్డాడు కాబట్టి యేసయ్య పేతురు కోసం ప్రార్థన చేశాడు. అలాగనే మనం చూసినట్లయితే పేతురు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అదే మనం చూస్తే యెజబెలు నాశనమైంది, అతల్లే నాశనమైంది, మైకా నాశనమైంది, హేరోదియా నాశనమైంది. వారి నాశనం కోసమే ఏర్పాటు చేయబడ్డారు. మారరు. కొంతమంది మారారు. ఈ రాత్రి దేవుడు మార్పు మన నుంచి కోరుతున్నాడు. ఇక్కడ ఎంత ఇదిగా దేవుడి పైననే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. మారకుండా తిరుగుబాటు చేసి విశ్రాంతి దినంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు అపవిత్ర పచ్చగా. విశ్రాంతి దినం అంటే పరిశుద్ధమైన దినము అని. ఆ దినం అంటే దేవుని మందిరంలోకి వచ్చి వాళ్ళు అపవిత్రం చేస్తున్నారు దేవుని మందిరాన్ని. అపవిత్రులు దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరం ఏమైపోతుంది చెప్పాలా? అపవిత్రం అయిపోతుంది. దొంగలు దేవుని మందిరానికి వస్తే దొంగల గుహగా మారిపోతుంది. అందుకనే యేసయ్య దొంగల గుహగా చేశారు నా మందిరాన్ని అన్నాడు. ఇక్కడ దినములను చెప్తున్నాడు. దినం అంటే ఆ దినం రోజు అక్కడికి వస్తారు కాబట్టి దేవుని మందిరంలో వాళ్ళు అపవిత్రపరుస్తున్నారు. పవిత్రపరచవలసినటువంటి దేవుని సన్నిధిని వాళ్ళు అపవిత్రం చేశారు. అందుకే దేవునికి ఏమైపోయిందంటే కోపం వచ్చేసిందంట. అయినా కూడా ఆయన కోపం అణుచుకున్నాడు. చూడండి 14వ వచనంలో రూపచొప్పున ఆయన వాళ్ళకు శిక్ష విధించకుండా నేను మానిదిని అన్నాడు. 14వ వచనంలో. 16వ వచనం చదవండి. ఇచ్చేదనని నేను సెలవించినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టునైనా సకల దేశం, ఇది బాగా అండర్లైన్ చేసుకోండి, సకల దేశంలో ఆభరణములకు దేశంలోనికి వారిని రప్పింపనని వారు అరణ్యంలోనే ఉండగానే నేను ప్రమాణం చేసింది. మీరు ఇలా తిరుగుబాటు చేస్తే మీరు ఈ సకల దేశంలో ఆభరణమైన ఆ దేశంలోనికి వెళ్ళారు. ఇంకా చెప్పాలనుకుంటే ప్రశస్తమైన ఆభరణం అంటే బంగారు యొక్క వీధులలో మనం పరలోక రాజ్య వారసులు కాలేమో అని ఇన్నర్ మీనింగ్తో ఇక్కడ సకల ప్రపంచమంతా దేవుని రాజ్యంలో ఉన్నాడు. పరలోక రాజ్యము ఎంత సుందరమైనది. అక్కడ బంగారం తప్ప ఇంకేమీ లేదు. ఆభరణం బంగారంతో చేశారు. అందరికీ అదే మరి ఎంత ఇదిగా అలంకారంగా యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం దేవుని దగ్గర నుంచి దిగి వస్తుంది అని మనం చూస్తాం. అందుకనే 48వ కీర్తన మీరు చదివితే ఇంకా తేలిగా ఉంది. 1 నుంచి 5 వచనాలు చదువు. 48 మన దేవుని పట్టణమందు అది ఆయన పరిశుద్ధ పర్వతమంద. చూడండి, యెహోవా గొప్పవాడును బహుకీర్తనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట రమ్యమైంది. అది ఎత్తుగల చోట ఉంచబడింది. సర్వభూమికి సంతోషం అంట. చూడండి,
సకల దేశాలకు సంతోషంగా ఉండాలి. మన బ్రతుకులు కూడా రమ్యమైనగా ఉన్నాయా? ఫిలిప్పీ 4లో ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి ఎందే మనం మనసు ఉంచాలన్న. భూ సంబంధమైన వాటికి మీరు ఎక్కువగా సమయం ఇవ్వద్దండి అంటాడు. పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధంగా మనం వెళ్ళడానికి ప్రయత్నించాలి. పరిశుద్ధతయే మన ముఖ్యమైన ఆభరణం. పరిశుద్ధంగా ఉండి వాక్యం చెప్తే అప్పుడు ఆ వాక్యములకు పవర్ ఉంటుంది. ఆ వాక్యం ద్వారా మార్చబడతాడు. ఎన్నెన్నో మనం మీటింగ్లు పెడితే ఒక ఆత్మకైనా మారినాడా, ఒక తాగుబోతైనా మారినాడా దేవుడు అడుగుతారు, ప్రజలు కూడా అడుగుతారు. అన్ని జనులు అవమానకరంగా కాదు ఉండాల్సింది. మనం ఏదైనా చేస్తే దాని ద్వారా ఒక్కరిలోనైనా మార్పు రావాలి. మార్పు రాకపోతే అది వేస్ట్. ఆ రోజు నిష్ప్రయోజనం. చేసిన వంటంతా వామిటింగ్ మోషన్స్ వచ్చినాయనుకోండి, ఏ కంటిన్యూర్ పోతే తిట్టుకుంటారా లేదా? తిన్న అన్నం జీర్ణశక్తి శక్తినివ్వాలి. చెప్పిన వాక్యం అనేకులలో ఫలభరితంగా ఉండాలి. మరి అన్ని మంచిగా ఉండాలి. అందరు మెచ్చుకునే విధానంలో ఉండాలి. మెచ్చుకోవడం అంటే దేవుని గణపరిచే విధానం. ఈ వాక్యం నాకు తృప్తినిచ్చింది, ఈ వాక్యం ద్వారా నేను బలపన్నానని చెప్పగలిగి ఉండాలి. ఇక్కడ అదే అందుకుంటున్నాడు చూడండి, అన్నిటికంటే కూడా ఎత్తుగా ఉందంటే రమ్యంగా ఉందంట యెరూషలేము. తర్వాత 11వ వచనం 48:11 నీ న్యాయ విధులను బట్టి సీయోను పర్వతం సంతోషించును. అదే న్యాయంగా ప్రవర్తిస్తున్నావా మనం? న్యాయ విధులను బట్టి సీయోను పర్వతం ఏమైందంట? నువ్వు న్యాయంగా ఉంటేనే నీకు సంతోషం, లేకపోతే ఇళ్లలో సంతోషం అనేది ఉండదు. ఊగా పైకి నవ్వుతున్నా లోపలంతా కూడా ఫుల్ ఉంటుంది. ఇక్కడ 17వ వచనంలో కూడా మనం యెహెజ్కేలు దగ్గరికి రండి. ఇంకా అక్కడ 20:17 చదవండి. అయినను వారు నశించిపోకున్నట్టు వారి యందు కనికరించి అరణ్యంలో నేను వారిని నిర్మూలన చేయకపోతేనే. జీసస్ మూవ్ విత్ కంపాషన్. దేవుడు కనికరము గల తండ్రి. అందుకే ఇక్కడ కూడా ఏమంటాడంటే ఆయన హస్తం నుండి వెనుక తీశాడ. 22వ వచనంలో ఆయన కరుణా హస్తం, ఆయన దక్షిణ హస్తం, ఆయన దయగల హస్తం, ఆయన కుడి హస్తం, ఆయన గాయపడిన హస్తం, ఆయన పరిశుద్ధ బాహువు వారికి కీడు చేయకుండా ఆయన ఎంత చక్కగా వెనక్కు తీసిన. చూడండి, హస్తమును వెనుకకు తీసిన వాగ్దానం నెరవేర్చుకునే. అంటే కనికరం గల హస్తం కనికరం చూపినాడు, దయగల హస్తంతో దయ చూపించినాడు, పరిశుద్ధ బాహుతో పరిశుద్ధపరిచినాడు. ఆయనే వాళ్ళు పరిశుద్ధపరచబడటం లేదు, మూర్ఖులుగా తిరుగుబాటు చేస్తున్నారు, మురికిస్తున్నారు. దేవుడే తన ప్రియ కుమారుని రక్తం ద్వారా శుద్ధి చేస్తున్నారు. వాడు శుద్ధి చేసుకోలేకపోతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, అక్రమమైన మార్గంలో ఉన్నారు, అవినీతి అన్యాయంలో ఉన్నారు, దౌర్జన్య బలత్కారం ఉంది. అందుకని తండ్రి అనే దేవుడే స్వయాన తన ప్రియ కుమారుని పంపించి ఆయన రక్తంలో శుద్ధి చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఇక్కడ చూస్తే ఎంత చక్కగా ఆయన కనికరంగా వస్తామంట. 21వ వచనం చదవండి. అయినను నా జనులు సహా నా మీద తిరగబడి, ఇంత కనికరం చూపినా తిరగబడి, చూడండి, తిరగబడి అనుసరించి బ్రతకవలనని నేను ఇచ్చిన నా కట్టడాలను అనుసరింపగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కట్టడాలను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి విధులు. మరి ఇందుకు దేవుడు అందరినీ లెక్క అడుగుతాడు. ఇక్కడ యాజకులు అడుగుతాడు, పెద్దలు అడుగుతాడు, అందరిని అడుగుతాడు. యాజకులు అనే వాళ్ళు చెప్పాలి. అందుకే యెహెజ్కేలు 33లో వాళ్ళకు కట్టడాలు చెప్పాలి, ఇలాగ ఉండాలని. చెప్పకపోతే యాజకుడే ఉత్తరవాలి. చెప్పినా కూడా గర్వంతో అహంకారంతో వాళ్ళు ప్రవర్తించి వాళ్ళు ఏదో వాళ్ళ పనులు చేస్తే వాళ్ళ ప్రాణంలోకి వాళ్లే ఉత్తరవాలి. పాప శిక్ష వాళ్ళు ఖచ్చితంగా భరించాల్సిందే. తేటగా దేవుడు చెప్తున్నాడు. రోమా 8:25 చదవండి. రోమా 8:25. దేవుని ప్రేమించు వారికి అనగా అది ఆయన సంకల్పం, అంటే ఆయన కట్టలను అనుసరించి ఆయన విధులను అనుసరించి విధేయతగా ఉన్న వారికి అని అర్థం. అక్కడ పరిశుద్ధంగా ఉన్న వారికి నేను కలుపుటకై సమస్తము అండర్లైన్ చేసుకోండి. సమస్తం. నీకు విద్య కావాలన్నా విద్య, ఉద్యోగం కావాలన్నా ఉద్యోగం, పెళ్లి కావాలన్నా పెళ్లి, పిల్లలు కావాలన్నా పిల్లలు, లేదా నీ పంటలు బాగా పండాలన్నా అది. నీ ఏదైతే నువ్వు అనుకుంటున్నావో న్యాయంగా
ముందు పరిశుద్ధపరచుకోవాలి, ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు దేవుడు కూడా సమస్తము సమకూడి జరిగింపచేస్తారు. మేలుకై 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 ఓపికతో సహించాలి. ఆలస్యమైందా బాధపడదు, ఆలస్యమైందా కృంగిపోవద్దు. నీకు ఇలా ఇలా జరిగిందంటే అది మేలు కోసమే. యోగుకు అంతగా కృష్ణ వచ్చిందంటే మేలు కోసమే, రెండంతల ఆశీర్వాదం వచ్చింది. యోసేపును వాళ్ళ బాధ పెట్టి అలాగా అక్కడి నుంచి మరి వెళ్ళగొట్టి వాళ్ళ ఆస్తిని తీసేసుకోవాలి అని దౌర్జన్యంతో అక్రమంతో ఇంకా యోసేపు ఆస్తి అంతా మేము పంచుకుందాంలే అని అనుకున్నాం. అక్రమమైన విధానంలో బలత్కారంతో యోసేపును బాధ పెట్టి యోసేపును కొట్టి, కానీ అది వాళ్ళ జీవితంలో ఏమాత్రం పరివర్తన లేకపోగా యోసేపునే కాళ్ళ వేళ పడేలా చేశారు దేవుడు. చూడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యోసేపును అంత బాధ పెట్టింది కారణం ఏంటంటే యోసేపును దేవుడు హెచ్చించడం కోసం. యోసేపు హెచ్చించబడాలి అంటే ఇక్కడ బాధ అనుభవించాల్సిందే. అందుకే విత్తనము విరగకపోతే ఫలించిన కాడలు ఎంత అర్థం ఉంది. కష్టాలు వస్తే కన్నీళ్ళు వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. చీకటి ఉంది అంటే చీకటి తర్వాత ఏమేస్తుంది? ఖచ్చితంగా వెలుగు వస్తుంది. మనం రాత్రి పగలు రావద్దని రాత్రంతా మేలు ఉండి ఉపవాసం రాదంటే పగలు రావద్దని ఉంటుందా? నువ్వు వద్దన్నా పగలు వస్తుంది. కానీ పగలు వచ్చింది కదా నీకు గర్వించగా పగలు దేవుని స్థితిస్తే చీకటి అయినా నీకేం కాదు, చీకటి కాదు. అదే కాదు. అందుకే సూర్య చంద్రులు మాత్రం ఏమాత్రం కూడా ఏవి కూడా అవి ఏమి కాలేదు. కానీ నక్షత్రాలు చాలా రాలిపోయినాయి. నక్షత్రాలు చాలా ఉన్నాయి. సూర్యుడు ఎన్ని ఉన్నాయి? ఒక్కడే. చంద్రుడు ఎన్ని ఉన్నారు? ఒక్కడే. అంటే మనం చూస్తే రౌడీలు చాలా మంది ఉంటారు. రౌడీల గ్యాంగ్ ఎక్కువ. హీరో ఎంతమంది ఉంటారు? ఒక్కడే. ప్రపంచానికి అందరూ వెలుగునిచ్చేది హీరో ఒక్కడే, సూర్యుడు. ప్రపంచాన్ని అంతటి కూడా నైట్ మరి వెలుగునిచ్చేది చంద్రుడు ఒక్కడే. ఒక్కడే. ఎన్ని నక్షత్రాలు వచ్చినా కూడా పోరాడతారు. చూసావా? అపవాది అనేక నక్షత్రాలు తన వైపు తీసుకుంటే కింద పడేశాడు. వారి గ్యాంగినంతా కింద పడేశాడు. ఒక్కరోజు ఆ పరిస్థితి రాకముందే మనం దేవునికి సూర్యుడు దేవునికి లోపడుతున్నాడు, చంద్రుడు లోపడు దేవునికి లోపడుతున్నాడు. తర్వాత ఈ యొక్క మనం చూసినట్టే సృష్టి యావత్తు కూడా దేవునికి లోపడుతుంది. కానీ కొందరు దేవునికి విరోధం లోపడ్డండి తిరుగుబడుతున్నారు. తిరుగుబడే వాళ్ళ బ్రతుకులంతా నాశనం కావడం కోసమే. కానీ ఎప్పుడైతే మనం ఆ బాధను భరిస్తామో దేవుడు మనం నాశనం చేస్తాడు. యోసేపు భరించినాడు, కాదు యోబు బాధను భరించినాడు, దావీదు బాధను భరించినాడు, మొర్దెకై బాధను భరించినాడు. ఎంత గుండె నొచ్చుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే హామాను ఎంత విర్రవీగాడు. కొంతకాలమే వాడి యొక్క అధికారం, కొంతకాలం ఉండే అధికారానికి విర్రవీగి ఏమేమో చేశాడు వాడు. తర్వాత వాడి వంశం అంతా కూడా నాశనం అయిపోయింది. హల్లెలూయా 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 హల్లెలూయా. యెషయా 58లో మనం చూస్తే అక్కడ 13, 14లో విశ్రాంతి దినము కూడా నువ్వు ఆచరిస్తే దీన్ని ఉన్నత స్థలం మీద దేవుడు ఎక్కిస్తాను. అది కండక్ట్ చేయండి. నా విశ్రాంతి దినంలో ఏం చేయకూడదట? వ్యాపారం చేసేటప్పుడు కొంచెం ఒకసారి చూసుకోండి. వ్యాపారం చేయొద్దు. లోక వార్తలు వినడం, న్యూస్ కూడా వినకూడదు. ఆ రోజు పనులు ఏం చేయకూడదు. మన చేతనంత ఏదో అవసరమైన మాత్రమే చూసుకోవాలి. ఎక్కువ వ్యాపారం పెట్టుకోకూడదు. అలా చేస్తే నేను అప్పుడు ఉన్నత స్థలం మీద, అప్పుడు నీకు ఉద్యోగం వస్తుంది, అప్పుడు నీకు ప్రతి అక్కడ అవసరం దేవుడు తెలుస్తాను. ప్రతిదీ ఎవ్రీథింగ్ ఉన్నత స్థలం మీద ఎక్కిస్తారని చూడాలి ఇక్కడ. అందుకనే యెరూషలేములో ఉన్న అనేక మంది బిడ్డలు దేవునికి పరిశుద్ధంగా ఉన్నారు. అందుకనే యోసేపుని హెచ్చించాడు దేవుడు, యోబుని హెచ్చించాడు, దావీదుని హెచ్చించాడు దేవుడు, ఎస్తేర్ను, మొర్దెకైను. కారణం ఒకటే, వీళ్ళు ఈ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు అనుసరించున్నారు. కట్టడలను మీరలేదు వాళ్ళు, దేవుని మీరలేదు వాళ్ళు, అపవిత్రపరచలేదు. దేవుడు నియమించిన దినాలు పరిశుద్ధపరచాలి. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు అన్ని దేశంలో ఉన్నా కూడా వాళ్ళకెవ్వరు వాళ్ళు గద్దించే వాళ్ళు లేకపోయినా దేవుడు చూస్తున్నాడు అని పరిశుద్ధతను కాపాడుకున్నారు. అందుకే వాళ్ళని ప్రధానులుగా చేశారు. అందరికంటే ప్రధానంగా, జ్ఞానులందరికంటే ప్రధానంగా ఉన్నారు. తర్వాత మనం చూస్తే యెహెజ్కేలు 20వ అధ్యాయం 40 వచనం చదవండి. 40 అది ఆయన పరిశుద్ధ పర్వతం అంట. దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులు అందరూ నాకు సేవ చేస్తారు. అది ఎవరు సేవ చేసేది అంటే పరిశుద్ధులే.
సేవ చేసేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు ఒక్కసారి నువ్వు పరిశుద్ధంగా ఉన్నావని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని సేవకు ఎవరు వెళ్ళారు అంటే మరి పుట్టినప్పుడే గర్భంలో ఉంపబడక మునిపే ప్రత్యేకించి ప్రతిష్ఠించుకోవాలి. అంతేగాని పనికి రానోడు, చదవనోడు, పనిలో వాడు ఏం పని చేత కానోడిని పంపించడు దేవుని సేవ. కుంటోని గుడ్డోని దేవుడు అంగీకరించాడు. అది నీవుగా సేవకుడు అని అనుకున్నావు కానీ దేవుడైతే నేను సేవకుడుగా సేవకురాగా పిలవడు. ప్రత్యేకించుకోవాలి. ప్రత్యేకించమన్న జీవితం. అప్పచేయి పొంది ఓడిపోయి దైవ సేవకులు కాదు. సిగ్గులేదో అంటారు. అందుకనే ఏ విధానంలో ఇక్కడ ఎవరున్నారు సేవకులు అంటే పరిశుద్ధులు అంట. నా పరిశుద్ధ పర్వతమందు దేశంలో ఉన్న ఇశ్రాయేలు అందరూ నాకు సేవ చేయుదురు. దేవుని సేవ అంటే పరిశుద్ధులు అనేది అంటారు. ఇశ్రాయేలు అంటే పరిశుద్ధులు. పరిశుద్ధులుగా ఉండాలి, అప్పుడే సేవ చేయాలి అంటున్నాడు. పరిశుద్ధ 43వ వచనం చదువు. అచ్చట చేరి మీ ప్రవర్తన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకున్న మీ క్రియలన్నింటినీ మనసులకు తెచ్చుకొని మీరు చేసిన దుష్ట క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహించుకునేలా చేస్తారు దేవుడు. ఒకరోజు అందరు చీటి అనేలా చేస్తారు దేవుడు. అలాంటి ప్రవర్తన లేకుండా పరిశుద్ధంగా ఉండాలి. ఎలాగ పరిశుద్ధంగా అంటే 41లో అక్కడ అన్నాడు, మిమ్మల్ని సమకూర్చున్నప్పుడు పరిమళ ధూపముగా మిమ్మల్ని అంగీకరించదు. ఎంత ప్రేమ గలది. మనం పరిమళ ధూపంగా అన్ని జనులు ఎదుటను మేమర్చను నన్ను నేను పరిశుద్ధపరచుకుంది. పరిశుద్ధతనే పరిమళ మాసం. రాత్రి పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధులకు వెళ్దాం. దేవుడు నియమించిన మరి కట్టడను మనం ఆచరిద్దాం. దేవుడు నియమించిన కట్టడ ఒకటే. ఆయన పరిశుద్ధ ఉన్నాడు, మనం కూడా పరిశుద్ధ. ఆయన నీతిమంతుడున్నా మనం నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు మనం న్యాయంగా. అన్యాయం, అక్రమం, అవినీతి ఏది ఉంది మన జీవితంలో ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ఆమె ఆమె. ఈ సమయంలో ప్రార్థన అరుణమ్మ మనలో ప్రార్థన అనిపిస్తారు. రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయమని రాయివాని కలము వలె ఉన్నది. నరులకు నీవు అతి సుందరుడైనవు ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడినది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించెను.